రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. రైళ్లలో అందించే ఆహారంలో క్రిమికీటకాలు, ఇనుప వస్తువులు ఇలా రకరకాల ప్రమాదకరమైనవి ఎన్నో ఆహారంలో దర్శనమిచ్చిన సందర్భాలున్నాయి. ఆ ఆహారానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సందర్భాలు చాలా చూశాం. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్యం దృష్ట్యా భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో బేస్ కిచెన్లకు స్వస్తి చెప్తూ పూర్తిగా క్లౌడ్ కిచెన్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బేస్ కిచెన్ల ద్వారా రైల్వే స్టేషన్లలో వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి ప్రయాణికులకు అందించేవారు. అపరిశుభ్రత, ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులను ఐఆర్సీటీసీ అందుకుంది. ఇకపై అలా కాకుండా క్లౌడ్ కిచెన్లకు ఆ బాధ్యతను అప్పగించే యోచనలో ఉంది. నిపుణులు క్యాటరింగ్ నిర్వహించే ఈ క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది. ఇప్పటికే ముంబై మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు నెల రోజుల క్రితమే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లకు కలిపి ఆ జోన్లో దాదాపు 200 క్లౌడ్ కిచెన్ల ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ముంబైలోని పోవై, కుర్లా, పన్వేల్, థానే, చెంబూర్లో ఈ సేవలను విస్తరించనుంది. ప్రస్తుతం ముంబైలో 50 క్లౌడ్ కిచెన్లు పనిచేస్తున్నాయి. మరో 90 నిర్మాణ దశలో ఉన్నాయి. రాబోయే 3 నెలల్లో ఆయా రాష్ట్రాల్లో దాదాపు 200 కిచెన్లను ఏర్పాటు చేయనున్నాం. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల సంఖ్య కాస్త తగ్గింది అని ఐఆర్సీటీసీ సీనియర్ అధికారి వెల్లడించారు. క్లౌడ్ కిచెన్లను ఒప్పందంపై నిర్వహిస్తారు. వంటగదిలో సీసీటీవీ కూడా ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఆహార పరిశుభ్రతను నిశితంగా పరిశీలిస్తారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం సహా రాత్రి డిన్నర్ వరకు రోజు 1000 నుంచి 4000 వరకు ప్యాకెట్లను ఈ కిచెన్లు సిద్ధం చేస్తాయి. కిచెన్లను నడుపుతున్న ప్రైవేట్ ఆపరేటర్లు కోల్డ్ స్టోరేజ్ వ్యాన్ ద్వారా సుదూర రైళ్ల ప్యాంట్రీ కార్లకు ఆహారాన్ని డెలివరీ చేయనున్నట్లు సమాచారం.